అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇందులోకని కాదండి, ఎందులోకైనా చికెన్ గ్రేవీతోటి ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు కేజీన్నర చికెన్ తోటి చేసి చూపిస్తున్నానండి. చికెన్ని నిమ్మరసం సాల్ట్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. నేను తర్వాత కూర కారం కూడా వేస్తానండి. ఇది అంత స్పైసీ ఉండదన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కేజీన్నర చికెన్కి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ 1.5 వేసాను కదా, తర్వాత నేను 1/2 స్పూన్ వేస్తాను. ఇప్పుడు 2 బద్దలు నిమ్మరసం పిండుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ అడిగారండి, పెరుగు వేయకుండా నిమ్మరసంతో చికెన్ గ్రేవీతోటి చికెన్ కర్రీ చేసి చూపించమని అడిగారు. వారి కోసమని నేను చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అంటే కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వేయకూడదు అనమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చికెన్కి ఇలా ముందుగానే మసాలాలన్నీ పట్టించడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. కంపల్సరీ 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి పడతాయి బాగా. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న చిప్ప ఒకటి వేసానండి. ఇలా పొడవ కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 15 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త వేగిన తర్వాతే వేసుకోండి, అంటే జీడిపప్పు కాస్త త్వరగానే వేగుతుంది కదా. ఈ విధంగా జీడిపప్పు ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 6-7 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. తర్వాత 2 లవంగాలు, అలాగే కొంచెం మసాలా చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కేజీన్నర చికెన్కి 3 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేసినా కూర అనేది తీపిదనం వస్తుందన్నమాట. మీడియం సైజు ఉల్లిపాయలు నేను కట్ చేసి వేసానండి. ఉల్లిపాయలు ఇలా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే చికెన్లో 1.5 స్పూన్ వేసాను కదండి, ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకుని వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ పులావ్, వైట్ రైస్, చపాతీ, అలాగే పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇందులో కానీ కాదండి, ఎందులోకైనా చికెన్ గ్రేవీతోటి ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కూరకారం వేసుకోవాలి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసినా కానీ కంపల్సరీ కూరకారం అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ముందే నీళ్ళు పోయకుండా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఫోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్లు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టండి కంపల్సరీ. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మీకు చికెన్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో టమాటాని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. కానీ ఇలా టమాటా ప్యూరీ వేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుంది కర్రీలో. అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ వేస్ట్ చేయడం వల్ల
కూర రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నేను టోటల్గా గ్లాసున్నర నీళ్ళు పోసానండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే 2 గ్లాసులైనా పోసుకొని చేసుకోవచ్చు, కానీ గ్లాసున్నర సరిపోతాయండి నీళ్ళు. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలానండి. 1½ స్పూను గరం మసాలా వేసుకోవాలి. కేజీన్నరకి 1½ స్పూన్ గరం మసాలా కరెక్ట్గా సరిపోతుందండి. వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అబ్బబ్బబ్బా, గుమ్మగుమ్మలాడిపోతుందండి కర్రీ మాత్రం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందులోకి ఇందులోకని కాదండి, ఎందులోకైనా చిక్కని గ్రేవీతోటి ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నేను చేసి చూపించిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.